హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి బాగా ట్రెండింగ్లో ఉన్న లోటస్ హెయిర్ పిన్స్ ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాము. సో ఫస్ట్ అయితే కనుక ఈ స్టిక్ పెన్ తీసుకొని, స్టిక్ పెన్కి ఇలా వ్యాక్స్ కూడా వస్తుంది. ఈ వ్యాక్స్ని ఇలా అప్లై చేసుకోవాలన్నమాట. ఈ పెన్కి ఇలాగా వ్యాక్స్ పెట్టుకొని, ఈ పెన్కి ఇలా వ్యాక్స్ పెట్టుకుంటే ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. సో అలా కాకుండా చేతితో స్టిక్ చేయాలంటే చాలా టైం పడుతుందండి. సో ఇలాగా వ్యాక్స్ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఓహెచ్పి షీట్ తీసుకోవాలి. ఓహెచ్పి షీట్ మీద B7000 గ్లూ అప్లై చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 10 ప్యాచెస్ అయితే రెడీ చేస్తున్నాను. సో ఫస్ట్ 3 కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెడ్ అండ్ లైట్ గ్రీన్, పిస్తా గ్రీన్ ఉంటుంది కదా, సో పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్స్లో లోటస్ ప్యాచెస్ని రెడీ చేస్తున్నాను. సో అందుకని ఫస్ట్ అయితే ఇలాగా 3 ఐ షేప్ గ్లాసీ కుందన్స్ని 6Kలో తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటి మీద మరలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 కుందన్స్కి మిడిల్లో గ్లూ అప్లై చేసుకోవాలి. అండ్ కింద హాఫ్ మూన్ కుందన్స్ స్టిక్ చేసుకోవడానికి కూడా ఒకేసారి గ్లూ అప్లై చేస్తున్నాను. ఇలాగ అప్లై చేసుకున్న తర్వాత సో ఈ విధంగా 6K ఐ షేప్ గ్లాసీ రెడ్ కుందన్స్ని మరలా 2 కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. ఇలాగ స్టిక్ చేసుకున్న తర్వాత హాఫ్ మూన్ కుందన్స్ని కూడా స్టిక్ చేసుకోవాలి. అండ్ చాలామంది మీరు ఓన్లీ ప్యాచెస్ కూడా సెల్ చేస్తారని అడుగుతున్నారు. అలాగే ప్యాచెస్ అండ్ జ్యువెలరీ హోల్సేల్లో కూడా సెల్ చేస్తారా అని చాలామంది వాట్సాప్ చేస్తున్నారు. అవునండి, మేము బల్క్లో అండ్ హోల్సేల్గా కూడా సెల్ చేస్తాము. సో మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ హోల్సేల్గా మీకు కావాలి అనుకుంటే కనుక ఒక్కొక్క పీస్, ఫర్ సపోజ్ మీరు ఒక ఇన్విజిబుల్ చైన్ ఒకే డిజైన్లో 20 పీసెస్ తీసుకోవాలి. లేదు అంటే ఒక 20 ఐటమ్స్ వేరే వేరే డిజైన్స్లో అయినా తీసుకోవాలన్నమాట. సో అలా అయితేనే హోల్సేల్లో మీకు తక్కువ ప్రైజెస్కి అవైలబుల్ ఉంటాయండి. లేదు మీకు ఓన్లీ ప్యాచెస్ కావాలి అన్నా కానీ డిఫరెంట్ టైప్స్లో అన్ని రకాల డిజైన్స్ని ప్యాచెస్గా కూడా మీకు సెల్ చేస్తాము. సో ఇలాగా హాఫ్ మూన్ కుందన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత వీటికి మిడిల్లో వచ్చేసి B7000 గ్లూ అప్లై చేసుకొని 3mm రౌండ్ గ్లాసీ వైట్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. అండ్ ఈ ఫ్లవర్కి పైన వచ్చేసి మీరు క్లిప్ స్టోన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే నేను ఇక్కడైతే 3mm రౌండ్ గ్లాసీ వైట్ కుందన్నే స్టిక్ చేస్తున్నాను. సో కస్టమర్ రిక్వైర్మెంట్కి తగినట్లుగా మేము కస్టమైజేషన్ చేస్తామన్నమాట. సో ఇలాగా స్టిక్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఒక 8 అవర్స్ డ్రై అవ్వనివ్వాలి. ఇలాంటి ప్యాచెస్ ఏంటి అంటే నైట్ స్టిక్ చేసుకుంటే బెటర్ అనమాట. నైట్ మొత్తము కంప్లీట్గా ఆరుతాయి. అప్పుడు మనము కట్ చేసుకునేటప్పుడు ఎడ్జెస్ అనేవి అటు ఇటుగా అవ్వకుండా అండ్ షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తాయి అన్నమాట. 8 అవర్స్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఓహెచ్పి షీట్ ఏమీ లేకుండా ఎడ్జెస్ అన్ని నీట్గా కట్ చేసుకోవాలి. కొంచెం టైం పట్టినా కానీ ఎడ్జెస్ ఏమి లేకుండా నీట్గా కట్ చేసుకుంటేనే అవుట్పుట్ బాగుంటుంది. ఈ ప్యాచెస్కి బ్యాక్ సైడ్న యూ పిన్స్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర ఐ పిన్స్ కానీ లేదు అంటే హెడ్ పిన్స్ కానీ ఉంటాయి కదా, సో వాటినైనా యూస్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ హ్యాంగింగ్స్ కావాలి అంటే ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవడం బెటర్ అనమాట. సో అది కూడా నేను మరొక వీడియోలో వేరే డిజైన్స్తో హ్యాంగింగ్స్తో ఎలా చేసుకోవాలి అనేది కూడా మరొక వీడియో పెడతాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఐ పిన్ని ఇలాగా వంపుకోవాలి నోస్ ప్లేయర్తో. ఇప్పుడు ప్యాచెస్కి B7000 గ్లూ అప్లై చేసుకొని 1 సెకండ్ 2 సెకండ్స్ ఆరనివ్వాలి. ఇలా డ్రై అయిన తర్వాత యూ పిన్స్ని అటాచ్ చేసుకుంటే ఏంటి అంటే అటు ఇటు కదలకుండా పడకుండా ఈ విధంగా స్టిక్ అవుతాయి అన్నమాట ఈజీగా. ఇలాగా యూ పిన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత దీని మీద మరలా సెక్యూర్డ్గా ఉండటం కోసము వ్యాక్స్ షీట్ని స్టిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందనమాట ఈ ప్యాచెస్ అనేవి. ఇలాగ వ్యాక్స్ షీటు యూపిన్ స్టిక్ చేసుకున్న తర్వాత కూడా ఒక 8 అవర్స్ కంప్లీట్గా ఆరనివ్వాలి. ఆ తర్వాతే మనము యూస్ చేసుకోవడానికి అండ్ స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అంతేనండి, చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చు. ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.